Hello viewers, welcome back to another video of Samas Filmy Flick. సుందరం మాస్టర్ ఇది నేచర్కి చాలా దగ్గరగా ఉన్న సినిమా, కానీ నేచర్ అందరికీ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈరోజు నేచర్ ఇష్టం ఉంటే మరి సిటీ ఇంత స్ప్రెడ్ అయిపోయి పల్లెటూర్లన్నీ తగ్గిపోతాయా? సో తెలుసుగా మనం దేని వెనకాల పడుతున్నాము, డబ్బు వెనకాల పడుతూ ఎక్కడికి పరిగెడుతున్నాము అనేది తెలియదు. సో అలాంటి దాన్ని గుర్తు చేసే ప్రయత్నం అయితే ఈ మూవీ డైరెక్టర్ సుందరం మాస్టర్, మూవీ డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ చెప్పదలుచుకున్నారు. అయితే ఆల్రెడీ మూవీ మీరు ట్రైలర్ చూసి ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది ఎక్కడో ఒక రిమోట్ ఏరియాలో ఉండే జనాల వాళ్ళ లైఫ్ స్టైల్ని ఈ సుందరం మాస్టర్ అనబడే మన వైవాహర్ష వెళ్ళి వాళ్ళకి అక్కడ ఇంగ్లీష్ లెసన్స్ చెప్తుంటే వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఫ్లూయెంట్గా ఉంటుంది అనమాట. కానీ వాళ్ళకు రాయడం తెలియదు. సో అలా రాయడం నేర్పించడం కోసం అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ ఇంకొక విషయం, తను వెళ్ళడానికి ఒక ప్లాన్ ఉంటుంది అన్నమాట, మాస్టర్ ప్లాన్. సో ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ ఒకటి ఉంటుంది. సో దాన్ని మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా, అంటే వైవాహర్ష కామెడీ, అంటే వైవాహర్ష నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది కామెడీ. కానీ అక్కడ ఉండే అంటే ట్రైబల్ ఏరియాలో, అంటే ఆదివాసులు రిమోట్ ఏరియాలో ఉండే జనాల వాళ్ళ లైఫ్ స్టైల్కి మన వైవాహర్షకి సింకప్ లేక కొన్ని కామెడీస్ అవన్నీ కూడా కొంచెం ఆ సీన్స్ అన్ని కూడా, కామెడీ సీన్స్ అన్ని కూడా బాగా నవ్విస్తాయి. అక్కడక్కడ కొంచెం కొంతవరకు రొటీన్గా అనిపిస్తాయి. కానీ కొన్ని అంటే మనకు పల్లెటూరి నేటివిటీ అదంతా కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే చెప్పాలంటే ఆర్ట్ వర్క్ చాలా బాగుంది ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వెళ్ళేసరికి కొంచెం డీపర్ ఎమోషన్, అంటే మన అదే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చెప్తాను కదా, అంటే మన లైఫ్ స్టైల్కి, మన ఓల్డ్ లైఫ్ స్టైల్కి, ఎప్పుడు పాతకాలం నాటి లైఫ్ స్టైల్కి ఆ మధ్యలో ఉండే వ్యత్యాసం. అంటే మనం ఇప్పుడు అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాం. అంటే ఇంత టెక్నాలజీ వచ్చి మనం ఇంత ఎఫెక్షన్స్, అంటే మనుషులం ఒక దగ్గర ఉన్నా కూడా మెషిన్స్కి అటాచ్ అయిపోయి మనము హ్యాపీ, అంటే మనం అదే హ్యాపీ అనుకుంటున్నాం. కానీ పాత రోజుల్లో నేచర్కి దగ్గర ఉన్న రోజుల్లోనే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. సో అది కోల్పోతున్నాము అనేది చెప్పడం కోసం ఈ ఆదివాసులు జీవన విధానాన్ని అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని అలా ఆ వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో అక్కడ మనకు సెకండ్ హాఫ్లో కొంచెం ఎమోషన్స్, కనెక్టివిటీ, అండ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ, ఇలా చెప్పే ప్రయత్నం అయితే, ఇలా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో ఇంతవరకు బాగుంది. కానీ ఇది అందరికీ కనెక్ట్ అవుతుందా లేదా అనేది కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో నార్మల్గా అంటే కామెడీ ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల రొటీన్గా అనిపించడము, సెకండ్ హాఫ్లో కొంచెం వేదాంతం, అంటే కొంచెం డీపర్ ఎమోషన్ లాగా, అంటే ఒక మనిషి చనిపోతే వాళ్ళు, అంటే ఆ పాతకాలంలో అంటే ఆ ఆదివాసులు అక్కడ ఉండే ప్లేస్లో ఉండే ఆదివాసులు ఏంటంటే ఒక మనిషి చనిపోతే కూడా చాలా నార్మల్ యాక్టివిటీ, దానికి ఏడవడం ఎందుకు అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ వైవాహర్షకి మాత్రం అక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఏంటి మనిషి చనిపోతే కూడా ఏడవట్లేదు, చాలా నార్మల్ యాక్టివిటీ లాగా తీసుకుంటున్నారు అని తను ఆశ్చర్యపోవడం. తర్వాత తను ఒక వ్యక్తి చనిపోతే కూడా తన ముఖంని కప్పేస్తారు. ఎందుకు కప్పేస్తారు అంటే అక్కడ ఒక డెఫినేషన్ ఇస్తారు డైరెక్టర్, అదొకటి కొంచెం బాగా కనెక్టివిటీ ఉంటుంది. అంటే లాస్ట్ టైం నువ్వు ఆ వ్యక్తిని ఎప్పుడు చూసావు అంటే, తను నాతో చాలా హ్యాపీగా మాట్లాడిన అదే లాస్ట్ అని అంటే, సో అలాగే గుర్తుండిపోవాలి ఒక మనిషి. కానీ అలా చనిపోయే వ్యక్తి యొక్క ఫేస్ మనకు గుర్తుండిపోకూడదు. సో అలా ఉండాలి అన్నట్టుగా, అంటే ఒక నార్మల్ యాక్టివిటీ మనిషి, మన మధ్య తిరిగే మనిషి కూడా అలాగే మనతో ఉండే రిలేషన్షిప్ అలా ఉండాలి. అంతేగాని ఇప్పుడు మనం వస్తువులతోటి లేకపోతే ఏదో కోపాలతోటి ఇలాంటి తారతమ్యాలతోటి మనం విడిపోతున్నాం. సో ఇలాంటి ఒక డీపర్ కనెక్ట్, అంటే డీపర్ ఒక ఎమోషన్ కనెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఈ సినిమా ద్వారా కళ్యాణ్ సంతోష్. సో దానికి తగ్గట్టు శ్రీచరణ్ పాగాల మ్యూజిక్ కానీ అదంతా కూడా ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఇవ్వడం అదంతా కూడా చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో ఇలాంటి కొంచెం ఎమోషనల్ కనెక్టివిటీ ఇవన్నీ మనకు గుర్తు చేసే ప్రయత్నం అయితే చేశారు డైరెక్టర్. సో దానికి వైవాహర్ష పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆదివాసులో ఉండే అమాయకత్వం అవన్నీ కూడా మనం కనెక్ట్ అయ్యే విధంగా చేశారు. కానీ ఎంతమంది కనెక్ట్ అవుతుంది అనేది ఇంకా చూడాలి థియేటర్లో. ఇంకా కొన్ని సందర్భాల్లో వైవాహర్షని ఆశ్చర్యపరిచే సీన్స్ కూడా కొన్ని బాగా అనిపిస్తాయి ప్రేక్షకులకి. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు వైవాహర్ష బంగారాన్ని కొంచెం ప్రీషియస్గా విలువైందిగా చూడడము, మనీని ఇలా కొన్ని
మనకు విలువైనవన్నీ కూడా అక్కడ ఉన్న జనాలకి, అక్కడ ఉన్న ఆదివాసులకి అవేం పట్టనట్టుగా, అంటే వాళ్ళ సరౌండింగ్స్ లో ఒక రాయిను లేకపోతే అలాంటి వాటి అన్ని కూడా వాళ్ళకు విలువైనట్టుగా చూపించడం. సో ఇంత సాదాసీదాగా ఉన్నా కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, మన దగ్గర అన్ని ఉన్నా కూడా హ్యాపీగా లేకపోతున్నాం ఏంటి అనేది, అంటే ఒక జీవితాన్ని నేచర్కి దగ్గరగా చూపించే సినిమా లాగా అయితే తీసారు ఈ మూవీని. సో ఇలాంటి కొన్ని సీన్స్ వల్ల, కొన్ని ఇలాంటి డైలాగ్స్ వల్ల అంటే ప్రేక్షకుడికి అనిపిస్తుంది అనమాట, అంటే మనం దేన్ని కోల్పోతున్నాము, దేనివల్ల హ్యాపీగా ఉంటున్నాం అనేది చివరికి తెలుసుకుంటాడు అనేది అయితే ఒక మెసేజ్ పాస్ చేసే కైండ్ ఆఫ్ స్టోరీని అయితే తీసుకొచ్చారు డైరెక్టర్. సో మరి ఈ స్టోరీకి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది ఇంకా చూడాలి. చిన్న సినిమా, బట్ ఈ ఎమోషనల్ కనెక్టివిటీకి ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది ఇంకా ఆశ్చర్యం, అదొక ఆశ్చర్యం. సో దాన్ని మరి థియేటర్లో ఎంతమంది ఆదరిస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ నాకైతే నచ్చింది. సో ఒక చిన్న సినిమా, కానీ ఇటు మనలో ఉండే చిన్నతనంలో ఉండే అమాయకత్వాన్ని, మనం ఏం కోల్పోతున్నామనే ఒక మెసేజ్ను సో ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరి మరో రివ్యూతో నెక్స్ట్ వీక్ వెళ్తాం. అంతవరకు బాయ్.